క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యము చేత మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకునే నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. యేసు ప్రభు ఒకరోజు గలిలయ సముద్ర తీరమునకు రాగా, బహుజనులు ఆ సముద్ర తీరమునకు ప్రభు యొద్దకు వచ్చారు. అప్పుడు ప్రభు సముద్రములో ఒక దోణినెక్కి కూర్చుండి ప్రజలందరితో చాలా విషయాలు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తదుపరి సాయంకాలం అయింది. అప్పుడు శిష్యులు మరి యేసు ప్రభు అద్దరికి పోదుమని ప్రభు వారితో అనగా, వారు ఆ ప్రజలను పంపివేసి యేసు ప్రభు మరి శిష్యులు ఆ గలిలయ సముద్ర మార్గము గుండా వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అలా ప్రయాణమై వెళుతున్నటువంటి సందర్భంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. వారు భయపడి ఆ దోణిలో అమరమున నిద్రించుచున్న ప్రభు యొద్దకు వచ్చి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని యేసు ప్రభుతో అంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వారు సముద్రములో ప్రయాణమై వెళ్ళడానికి ముందు పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా లేవు. గాలి బాగానే ఉన్నది, సముద్రము నిమ్మలంగా ఉన్నది, ఏ అపాయము వారికి ముందు కనపడలేదు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫాను తాకిడికి మరి అలలు కూడా పెద్ద పెద్దగా రావటం వలన ఆ దోణి అటు ఇటు కొట్టుకుంటూ ఆ నీరన్నీ వచ్చి ఆ దోణిలోనికి రావటం, దోణి నిండిపోవటం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. కుటుంబము సజావుగా సాగిపోతుందని, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఏ ఆపద మనకు కనబడకుండానే మనం ముందుకు వెళుతూ ఉంటాం. అయితే కొంత దూరము ప్రయాణించిన తర్వాత అనుకోనని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ గలిలయ సముద్రంలో వారు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏ అలజడి లేదు, కానీ ప్రయాణించి కొంత దూరం వెళ్ళిన తర్వాత సముద్రములో అలజడి రేగింది. వారికి తుఫాను ఎదురయ్యింది. అలలు వారి మీద పడుతున్నాయి.
మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అయితే మనము ధైర్యంగా ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఇక్కడ యేసుప్రభు శిష్యులు యేసుప్రభు యొద్దకు వచ్చి వారు అంటున్న మాట ఏమిటి అంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? యేసుప్రభువును వెంబడించిన శిష్యులు వీరు. ఆల్రెడీ ప్రభువును విశ్వసించిన వారు, ప్రభు మహత్కార్యములు చూస్తున్నవారు, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు. అయినప్పటికీ వారికి ఒక ఆపద, ఒక శ్రమ ఎదురవగానే అవన్నీ మర్చి ప్రభు యొద్దకు వెళ్ళి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అంటున్నారు. అసలు వారు అనాల్సిన మాట అది కాదు. మనం నశించేటట్లు ఉన్నాము అని ప్రభుతో అనాలి. కానీ వారేమంటున్నారు? మేము నశించేటట్లు ఉన్నాము అని ప్రభు యొద్దకు వెళ్ళి సమస్యను చెప్తున్నారు. నిజంగా వారి జీవితంలో ఎన్నో కార్యాలు చూశారు. ఆయన బోధలు వింటున్నారు. అయినా వారికి ఒక పెద్ద సమస్య వారికి ఎదురుగానే, ఒక ప్రమాదం వారికి ఎదురుగానే, ఒక ఆపద వారికి ఎదురవగానే వారందరూ విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ శ్రోతలారా, ఈ సందేశం ద్వారా మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో మనకు తుఫాను లాంటి శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. ఇలాంటి తుఫాను లాంటి శ్రమలు బలమైన గాలి కొట్టినట్లుగా, నీటిలో మునిగినట్లుగా మన పరిస్థితులు మారిపోయినప్పుడు మనం మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆయన మనతో ఉన్నాడనేటువంటి విశ్వాసం, ఆయన మనతో ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శిష్యులు అది మర్చిపోయారు. అందుకే వారు విశ్వాసాన్ని కోల్పోయారు. వారికి ఎదురైనటువంటి ఆ శ్రమలను అధిగమించలేకపోయారు. ప్రియ శ్రోతలారా, మనము దేవునిపై విశ్వాసమును కోల్పోతే ప్రతి చిన్న సమస్య ఒక పెద్ద సమస్యగా మనకు కనబడుతుంది. ఆనాడు శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళి గగ్గోలు పెట్టిన విధానం మనం చూస్తున్నాం. వారు అంతగా తల్లడిల్లిపోవడానికి, అంతగా వారు భయపడడానికి కారణం ఏమిటంటే, యేసును వారు ఇంకా సంపూర్ణంగా విశ్వసించలేదు. దేవుడు శక్తి కలిగిన వాడని వారు గ్రహించలేదు. దేవుడు ఈ పరిస్థితుల్లో తప్పకుండా ఈ పరిస్థితుల నుంచి మనలను బయటకు వేయగలడు అనే విశ్వాసం వారిలో లేదు గనుకనే వారు ప్రభు దగ్గరికి వెళ్ళి, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని అంటున్నారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ధైర్యం కలిగి ఉండమని, విశ్వాసం కలిగి ఉండమని ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే యేసు ప్రభు వారు వెళ్ళి మేము నశించిపోతున్నాము అని ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభు అమరములోనే ఉన్నాడు. అంటే వారితోనే ఉన్నాడు. వారితో ఉన్నప్పటికీ కూడా వారు భయపడుతున్నారు. ఈరోజు చాలామంది విశ్వాసం కలిగి ముందుకు నడుస్తున్నటువంటి వారందరూ కూడా, ఎక్కువ మంది ప్రభువును కలిగి ఉండి కూడా అనేక అద్భుత కార్యములు ఈ శ్రమ శోధన రాకముందు దేవుడు చేసినటువంటి మేలులు, ఉపకారాలను మరిచి తమకున్నటువంటి దేవునిపై తమకున్న విశ్వాసము నుండి తొలగిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు ఆయన అమరము నుండి లేచి గాలిని గద్దించాడు. సముద్రమును, అలలను గద్దించినాడు.
ప్రభు ఎప్పుడైతే ఆ గాలిని సముద్రమును గద్దించగా దేవుని వాక్యం ఉంది, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను అని మాట. ప్రభు సముద్రంతో చెప్పిన మాట ఏంటంటే గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండమని సముద్రముతో చెప్పాడు. గాలిని గద్దించినాడు, సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండమని ప్రభు గద్దించినాడు. ప్రభువు గద్దించిన వెంటనే సముద్రము మిక్కిలి నిమ్మలమాయను, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని మాట ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన ప్రభువుకు తెలుసు. నువ్వు వెళుతున్నటువంటి మార్గములు ఎదురవుతున్న కష్టము ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనతో ఉన్న దేవుడు. మనతో ఉన్నటువంటి దేవునికి నీకెదురయ్యే శ్రమ తెలీదా? కాబట్టి భయపడొద్దు. యేసు ప్రభు శిష్యులు భయపడినారు. మనమైతే భయపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు తర్వాత ఒక మాట అన్నాడు 40వ వచనంలో, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అనే మాట ఉన్నది. మీరింకనూ నమ్మటం లేదా? నన్ను వెంబడిస్తున్నారు, నా బోధ వింటున్నారు, చేస్తున్న అద్భుత కార్యాలు చూస్తున్నారు, అయినను మీరు ఇంకనూ నమ్మకుండా ఉన్నారేమిటి అని ప్రభువు అని ప్రశ్నించినాడు. కనుక ఈరోజు నువ్వు ఏ విషయాల్లో అయితే ఆధారపడుతున్నావో, ఏ విషయాలు నిన్ను భయానికి గురి చేస్తున్నాయో, ఏ విషయాలు నీకు చింత కలుగ చేస్తున్నాయో, ప్రభు అంటున్నాడు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా? మీరింకనూ నమ్మిక లేకయున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు గుండా వెళ్తున్నటువంటి వారు, కష్టాల గుండా వెళ్తున్నటువంటి వారికి నా మనవి, దేవుని విశ్వసించండి. ప్రభు మీతోనే ఉన్నాడని విశ్వసించండి. ఈ శ్రమకు పూర్వం ప్రభు మీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొనండి. ఆయన మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను ఆపదలో విడిచిపెట్టే దేవుడు కాదు. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, మమ్ములను ఎడబాయలేదు, విడనాడలేదు. ఒకని తల్లి ఆదరించినట్లుగా మమ్మను ఆదరించినటువంటి దేవుడు. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు ఆయన. తల్లికి బిడ్డల మీద ఉన్న కన్సర్న్, నీవు నేను నమ్మిన మన పరలోకపు తండ్రి ఆయన కూడా అట్టి స్వభావాన్నే కలిగి ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ఆయన గాలిని సముద్రమును ఒక్క మాట చేత నిమ్మలపరిచిన దేవుడు. కనుక నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఆందోళన, దిగులు, భయం నిన్ను ఆవరించి ఉంటే, ఈ మాట చేత నువ్వు ధైర్యం తెచ్చుకొని, నా ప్రభు నాతోనే ఉన్నాడు, నాకేలా భయము అని ముందుకు సాగి వెళ్ళాలని ప్రభువును బట్టి మనవి చేస్తున్నా. మరి ఎక్కువగా కష్టకాలంలోనే
మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి. కష్టకాలంలోనే దేవుని మీద ఆధారపడాలి. ప్రభువును విడిచిపెట్టొద్దు. ప్రభువును విడిచిపెట్టొద్దు. పోరాడండి ప్రార్థనలో. దేవుడు తప్పకుండా మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి అలజడినంతటిని దేవుడు నిమ్మలపరిచి నీకు మేలు చేయబోచు ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మా మధ్యకు తీసుకొచ్చిన ఈ లేఖన భాగాలను బట్టి స్తోత్రం. మా జీవితాల్లో ఎదురవుతున్నటువంటి తుఫాను లాంటి శ్రమలు, అలలు వంటి శ్రమలు ప్రభువా, మా శ్రోతల జీవితాలు ఒకవేళ ఎదుర్కొంటూ ఉంటే ఈ దినము ప్రభువా, ఉదయకాలమందు నీ వాక్యము చేత నీ బిడ్డలను భద్రపరచండి, బలపరచండి. విశ్వాసము కోల్పోకుండానట్లుగా మీరు ధైర్యపరచండి. నిబ్బరము కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి. ఒకన తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేసినావు. యెహోషువతో నీవు భయపడకము, దిగులు పడకము అని చెప్పినారు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువా, ఏ భయము చేత నీ బిడ్డలు ఆందోళన చెందుతున్నారో, ఏ విషయము వారు జయించలేక తల్లడిల్లిపోతున్నారో, ప్రభువా, నీ బిడ్డలు నీకు మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించి గాలిని, సముద్రమును మీరు గద్దించి నిమ్మలపరిచినట్లుగా వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని తొలగించమని వ్యక్తిగత జీవితంలో, హృదయములో నాయన అలజడినంతటిని నిమ్మలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఉదయకాల దీవెనల చేత నీ బిడ్డలను నింపమని, నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.